హలో నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు చందన వ్లాగ్స్ ఇవాళటి రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన స్వీట్ షాప్లో దొరికే ఇలాంటి బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ అయితే బూందీ చేసుకోవడానికి నేను ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ దీనికి ఎక్కువే పడుతుందండి. అయితే ఆ తర్వాత నేను ఈ గ్లాస్తో 3 గ్లాసుల శనగపిండి తీసుకున్నాను. అందులోకి ఒక చిటికెడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనం స్వీట్ షాప్లో లాగా అనుకున్నాం కదా, అందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను, లేదంటే ఆప్షనల్ అండి అది. ఆ తర్వాత ఇందులోకి చిటికెడు బేకింగ్ సోడా కూడా తీసుకున్నాను. ఇలా కొన్ని వాటర్ పోస్తూ కలపాలండి. ఒకటేసారి వాటర్ వేసేస్తే పల్చబడిపోతుంది పిండి అంతా. ఇలా మనకి ఈ బ్యాటర్లో ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇలాంటి జాలిగంట ఉంటుంది కదా, దాంట్లో వేసి మనం పిండి దాంట్లో వేసి ఇలా స్ప్రెడ్ చేస్తే మనకి రౌండ్గా బూందీలాగా వచ్చేస్తుందండి. ఇది చాలా ఈజీ, కాకపోతే మనము పిండి కలుపుకునే విధానం బట్టి ఉంటుంది. కొంచెం పల్చగా అయిపోతే మనకి ఇలా రౌండ్గా రాదండి బూందీ. ఇలా చూపించే విధంగా మనము బూందీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కడాయిలో సరిపడా బూందీ పిండి వేసేసి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, మరీ ఎక్కువ వేగన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. హై ఫ్లేమ్ టు మీడియం ఇలా మనము మంటని అడ్జస్ట్ చేస్తూ బూందీని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మరి ఉన్న పిండి మొత్తం నేను బూందీ కొట్టి తీసేసుకున్నాను పక్కకి. ఇలా చూపిస్తున్నాను కదా, ఇది మనకి ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది ఏదో ఆయిల్తో ప్రిపేర్ చేస్తారు అన్న ఒక డౌట్ ఉంటుంది కదా స్వీట్ షాప్స్లలో. అలా కాకుండా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల మన చేతితో చేసుకోవడం వల్ల మన పిల్లలకి కానీ మనకి కానీ హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. సింపుల్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఈ బూందీ లడ్డులు మనకి ఒక వారం దాకా నిలువ ఉంటాయి. అయితే ఇక్కడ బూందీ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా, ఆ తర్వాత ఇందులోకి ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ అంటున్నాను, నెయ్యి వేసేసి అది కొంచెం వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఏం లేదండి, కాజు కిస్మిసే. మీ దగ్గర ఇంకేమైనా ఉంటే కూడా అవి కూడా వేసుకోవచ్చు. అంటే మన పంకిన్ సీడ్స్ కానీ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. అవి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి నేను 3 గ్లాసెస్ చూపించే గ్లాస్తో 3 గ్లాసెస్ పిండి తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాసు షుగర్ తీసుకున్నాను. ఇది మనకి షుగర్ అనేది పాకము ఎలా రావాలంటే కొంచెం తీగ పాకం వచ్చినా సరిపోతుందండి. ఇన్ కేస్ ఒకవేళ పాకం సరిగా రాకపోతే కొత్తగా చేసే వాళ్ళకి ఒక టిప్ అండి చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను అది మరుగుతున్నప్పుడు నేను యాలకుల పొడి కూడా వేసేసుకున్నాను, ఇలాచీ పొడి దంచి వేసుకున్నాను. ఆ తర్వాత చూపించాను కదా, ఇలా కొంచెం తీగ పాకం వచ్చేసింది. అప్పుడు ఇందులోకి నేను బూందీ ప్లస్ డ్రై ఫ్రూట్స్ అనేది వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి మొత్తం చల్లారాక మనం లడ్డూలు కట్టుకోవాలండి. అయితే నేను చెప్పాను కదా, ఒకవేళ తీగ పాకం రాకపోయినా అది మనకి లడ్డూలు కట్టడానికి రాకపోతే మరొకసారి మనము కొంచెం సిమ్లో పెట్టి వేడి చేసుకుంటే సరిపోతుందండి. అయితే ఇక్కడ చూపించే విధంగా మొత్తం చల్లారాక నేను బూందీ మొత్తము పాకం అనేది అబ్జర్వ్ చేసుకుంది. ఆ తర్వాత ఇలా లడ్డూలు అనేటివి కట్టేసుకున్నాను. ఎంతో రుచికరమైన స్వీట్ షాప్ స్టైల్లో లడ్డూలు ప్రిపేర్ అయిపోయాయండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక రెసిపీతో మేము ముందుంటాను.